అవుతుంది. చలో శామ్యూల్ గారు అడుగుతున్నారు పోదామని చెప్పి ఇమీడియట్లీ మన ఎంపీ గారిని ఫోన్ చేస్తే వారు కూడా అన్నారు సార్ కలిసి పోదామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు శామ్యూల్ గారికి అభినందనలు చెప్తూ, నిజంగానే ఇప్పుడే మన చామల కిరణ్ గారు చెప్పినట్టు శామ్యూల్ గారు 3,200 కోట్ల నిధులు తీసుకొచ్చిందంటే 3,622 కోట్లు అంటే అందరూ 119 టాప్ ఎమ్మెల్యే నువ్వే నిజంగా. ఎందుకంటే మాకైతే ఇన్ని నిధులు రాలేదు. శామ్యూల్ గారు పోయి ముఖ్యమంత్రితో కొట్లాడము, ఎక్స్ట్రా నిధులు ఇక్కడ ఈ తుంగతుర్తికి రావాలి, ఈ వెనుకబడిన నియోజకవర్గం ఇది, మీరు ఎట్లన్నా నిధులు ఇవ్వమంటే మంచి బెస్ట్ పర్ఫార్మింగ్ ఎమ్మెల్యే నువ్వే అవుతావు సార్. నేను ఆల్ ద బెస్ట్. ఇష్యూ ఇప్పుడే మన నాయకులు చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ఎస్పెషల్లీ మా శాఖలో ఈ ఐటీఐలు ఇంతకుముందు 65 ఐటీఐలు ఉండే, ఆ ఐటీఐలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఐటీలు అన్ని కూడా నాశనం చేస్తారు టీఆర్ఎస్ ప్రభుత్వం. తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఇవ్వలేదు. అప్పుడు మన అందరికీ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు. కానీ ప్రజాపాలన ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలతో ఉన్నాము, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పి మీకు 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఈ 13,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అయినప్పటికీ కూడా మా ప్రజలు మంచి బియ్యం మంచిగా వండుకొని తినాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, వీళ్ళందరూ కూడా మంచిగా భోజనాలు చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీరు ఊహించలేదు, మనం ఇందిరమ్మ ఇల్లులో అది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 సంవత్సరాల క్రితము అప్పుడు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే శామ్యూల్ గారు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు అప్పుడు 71, 72లో గరీబీ హటావో అని చెప్పి ఆ రోజులలో అసైన్ భూములు ఇచ్చింది ఇందిరాగాంధీ గారే. అంటే వారు ఏదైతే ఆలోచనతోని ఈ దేశాన్ని ముందుకు నడిపించినారో ఇందిరమ్మ గారు, వారి పేరు మీద మళ్ళొకసారి మన ప్రజలకు మనం ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. నేను సిద్దిపేట ఇన్ఛార్జు, గజ్వేల్ ఇన్ఛార్జు, అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి అన్ని చోట్ల కూడా చాలా చక్కగా ఇందిరమ్మ ఇల్లులు అందరూ కూడా కట్టుకుంటున్నారు. మన నియోజకవర్గంలో కూడా 3,500 ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఏమి కలెక్టర్ గారు అన్ని బేస్మెంట్ వరకు అన్ని అయిపోయినాయా మీ దగ్గర? బ్రహ్మాండంగా. సో ఆల్ ద బెస్ట్, మంచిగా చేయండి. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాము. మొత్తము 17 లక్షల ఇల్లు కట్టాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో ఎవరైతే అర్హత ఉన్నదో, ఎవరికి రాలేదో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వచ్చేలాగా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాం. మీరు అందరూ ఆశ్చర్యపడిపోవచ్చు, ఎందుకంటే ధనిక రాష్ట్రం ఉండే తెలంగాణ ఉద్యమంలో శామ్యూల్ గారు చెప్పినట్టు మేము కూడా కొట్లాడి తెలంగాణ సాధనలో అప్పుడు కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా మేము కొట్లాడి తెలంగాణలో పాల్గొని తెలంగాణ రావాలని చెప్పి ఆ రోజులలో కృషి చేయడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు అందరూ చూస్తున్నారు, ఇప్పుడు బిడ్డ కొడుకు వీళ్ళందరూ కూడా అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఆస్తుల కోసం కొట్లాడుకొని మళ్ళీ విమర్శలు మన కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే నిర్ణయించుకుంది, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డులు 6 గ్యారంటీలు ఇంప్లిమెంటు. తర్వాత మనకు వైద్యంలో కూడా ఎక్కడ కూడా మీరు హాస్పిటల్ వెళ్తే ఎక్కువ ఖర్చులు ఉండొద్దని చెప్పి మనకు ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇస్తున్నారు 10 లక్షల వరకు. తర్వాత ఎల్ఓసీలు ఇస్తున్నారు, మళ్ళీ
సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా కూడా మనకు మనకు ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చు కానియకుండా వైద్యంలో కూడా మన ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. ఇప్పుడే యంగ్ ఇండియా స్కూల్ కూడా మన ప్రాంతానికి రావడం జరిగింది. దీంట్లో సుమారు 250 కోట్లతోని ఈ విద్య గురించి కూడా అందరూ మన పిల్లలు మంచిగా విద్య నేర్చుకోవాలని చెప్పి ఈ యంగ్ ఇండియా స్కూల్స్ స్థాపించడం జరిగింది. అని ఆ రోజులలో ఎప్పుడు కూడా టీచర్ల భర్తీ కాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 టీచర్ల భర్తీ మొన్ననే కావడం జరిగింది. అంటే ఎక్కడ కూడా విద్యారంగంలో స్కూల్ టీచర్లు లేని స్కూల్ ఉండొద్దని చెప్పి 50,000 టీచర్లు భర్తీ కావడం జరిగింది. మళ్ళీ వచ్చే రోజులలో ఈ సంవత్సరం వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 1,00,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇంకా వచ్చే రోజులలో ఇంకొక 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. ఇప్పుడే చావల కిరణ్ గారు చెప్పినారు, ముఖ్యమంత్రి గారు మొన్న డావోస్ పోయినప్పుడు నిధులు తీసుకురావడము, మళ్ళీ తెలంగాణ రైజింగ్ అని చెప్పి కొత్త ఫ్యాక్టరీలు పెట్టాలి. కొత్త ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు మన పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఈ ఆలోచనతోని మొన్న తెలంగాణ రైజింగ్ లో కూడా 5,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారులను తీసుకురావడము, ఇక్కడ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ ఉద్యోగాలు కల్పిస్తే లాభం లేదు. ఎందుకంటే మనకు స్కిల్డ్ ఫోర్స్ కూడా అవసరం. ఈ స్కిల్డ్ ఫోర్స్ ఉన్నప్పుడే ఈ కంపెనీలలో మనకు ఉద్యోగాలు కల్పిస్తారు. ఆ ఆలోచనతోనే మనకు ఈ రాష్ట్రంలో ఇంతకుముందు నేను ఇప్పుడే చెప్పినాను 65 ఐటీఆర్లు ఉన్నప్పుడు అన్ని కూడా ఐటీఆర్లు ఎక్కడ కూడా నిధులు ఇవ్వక అవన్నీ కూడా పాడైపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 65 ఐటీఐలను దీన్ని సరిగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు చేయాలి. మళ్ళొక 46 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ శాంక్షన్ చేపించి రాష్ట్ర వ్యాప్తంగా 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా స్థాపించబడబోతున్నాము. అలాగే మన ఆల్రెడీ బిర్లా యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో ఒకటి ఆల్రెడీ ఐటీఐ ఉంది. మన నకరకల్లో కూడా మీకు శాంక్షన్ అయ్యింది. మీకు కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటరు, మన బిఎల్ఆర్ గారికి కూడా మన మిర్యాలగూడలో ఇంకొక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, రెండు కూడా మీకు త్వరలోనే మనము భూమి పూజ చేసి పనులు కూడా ప్రారంభం చేసుకోవచ్చు. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా మన పిల్లలకు మంచి ట్రైనింగ్, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఐటీఐలో సరిగా ట్రైనింగ్ కాకపోయేది. కానీ ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా ఏదైతే ఏఐ ఉన్నదో, డ్రోన్స్ ఉన్నాయో, కొత్త కొత్త టెక్నాలజీస్ మన పిల్లలు కూడా మంచిగా వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని కూడా స్థాపించడం జరుగుతుంది. నేను మంత్రిగా అయిన తర్వాత నేను అదే చెప్పినాను, మనము టెక్నాలజీ సెంటర్స్ పెట్టుకుంటే సరిపోదు. నేను మొన్న ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పాను, మాకు 540 ట్రైనర్స్ అవసరము. ఈ సంస్థలలో వీళ్ళందరికీ కూడా భర్తీ చేసిన తర్వాత వీళ్ళు మంచిగా విద్య నేర్పించడానికి వీళ్ళు కావాలంటే అది కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఎవరైతే మన పిల్లలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్లో వాళ్ళందరికీ అడ్మిషన్స్ వస్తుందో వాళ్ళందరికీ కూడా సబ్సిడీ ఇచ్చి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మంచిగా చదువుకోవాలి. మరి ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వీళ్ళకి ఇబ్బందులు ఉండకుండా సబ్సిడీ కూడా 2,000 రూపాయలు, 2,000 రూపాయలు నెలకు వారికి సబ్సిడీ ఇస్తూ వాళ్ళందరూ కూడా మంచిగా ట్రైనింగ్ చేసుకోవాలని చెప్పి ఈ సంస్థలలో ఒక మంచి అవకాశం ఉంది. అయితే మన ఈ నియోజకవర్గ పిల్లలు, మీ నియోజకవర్గంలో ఎవరైతే చదువుకుంటున్నారో మీరందరూ కూడా ఇక్కడికి రావాలి, మంచిగా ట్రైనింగ్ చేసుకోవాలి. ఈ కొత్త కోర్సెస్ నేర్చుకున్నప్పుడు మనకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే శామ్యుయల్ గారు చెప్పినట్టు కొట్లాడి తెప్పించుకున్నాడు ఈ సెంటర్. తుంగతుర్తిలో కూడా కావాలంటున్నాడు మన శామ్యుయల్ గారు. అంటే ఒక పాలసీ డిసిషన్ ప్రకారంగా
నియోజకవర్గానికి ఒక్కటే అని చెప్పి అదే నువ్వు చెప్పినావు. మళ్ళీ నువ్వు నేను పోయి ముఖ్యమంత్రితో కొట్టాడి మనం శాంక్షన్ చేపించుకుందాం. సో కానీ వారు కోరినట్టు తుంగతుర్తిలో కూడా ఒక మంచి సెంటర్ మనం స్థాపిస్తాము. మీరు కావాలంటే లెడ్ క్యాప్తో కూడా మనము మాట్లాడి ఒక లెడ్ క్యాప్ సెంటర్ అక్కడ స్థాపిస్తాం. అది మంచిగా ఉంటుంది అక్కడ తుంగతుర్తిలో. సో తుంగతుర్తిలో కూడా ఒక సెంటర్ ఎమ్మెల్యే గారు కోరుతున్నారు. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఇవన్నీ శాంక్షన్స్ మనం ఆ లెవెల్లో చేసుకునేది అవసరం ఉంటుంది. సో అక్కడ పోయి మనము ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా అక్కడ తుంగతుర్తిలో చేసుకోవడం జరుగుతుంది. అంటే మీ అందరికీ కూడా ప్రజలకు ఏది చెప్పాలంటే, ఇన్ని నిధులు మన ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడ కూడా మన ప్రజలకు ఇబ్బంది లేకుండా, అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలకు మేలు కావాలి, ప్రజలకు సహాయపడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ కూడా చావల కిరణ్ గారు చెప్పినట్టు అందరు గ్రామాల్లో వెళ్ళే అవసరం ఉంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తున్నారో అది చెప్పాలి. బిర్లా యాదవ్ గారు చెప్పినారు, వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో ఇంకా జడ్పీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా భారీ మెజారిటీతో మొన్న ఎట్లయితే సర్పంచ్ ఎలక్షన్లలో గెలిపించినారో మళ్ళొకసారి మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరితో కోరుతూ, ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రత్యేకంగా శామ్యూయల్ గారికి అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్.